గ్రహాన్ని కూడా మనం తిలకించవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. మరి లెక్కలకి అందని యోగం అన్నారు ఎందుకండి అంటే అది కూడా చెప్తాను. చంద్రుడు ఆ రోజున పునర్వసు నక్షత్రం 1వ పాదంలో ఉంటారు. గురుడు కూడా పునర్వసు నక్షత్రం 1వ పాదంలో సుమారుగా 3.5 డిగ్రీల దూరంలోకి వస్తారు. సహజంగా చంద్రుడు గురుడు కలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే గురువారం శ్రీరామనవమి, శ్రీరాముని జన్మ నక్షత్రంలోనూ, అలాగే అతిచారం పొంది మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిన గురుడితో చంద్రుడు కలిసి గజకేసర యోగాన్ని సృష్టించడం 26/3/26న జరగబోతోంది. మరి పూర్వం ఇలా జరిగిందా లేదా రాబో రోజుల్లో జరుగుతుందా అంటే మాత్రం ఈ ప్రశ్నకి వెంటనే అయితే సమాధానం